అమరావతి క్యాపిటల్ సిటీలో 1269 ఎకరాలు, 1269 ఎకరాలు 114 ఇన్స్టిట్యూషన్స్కి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. 114 ఇన్స్టిట్యూషన్స్కి, అందులో గవర్నమెంట్కి వచ్చి 70 ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ వచ్చి 44 ఇన్స్టిట్యూషన్స్. ఇచ్చిన 114లో 70 గవర్నమెంట్, 44 వచ్చి ప్రైవేటు. వీటిల్లో కూడా బ్యాంక్స్కి 16 బ్యాంక్స్కి ఇచ్చాం. బ్యాంక్స్ రెసిడెన్షియల్కి వచ్చి 8 మందికి ఇచ్చాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు 22 ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్స్కి 13, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 17 ఆర్గనైజేషన్స్కి ఇచ్చాం, 17 డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా హెల్త్కి సంబంధించి ఒక 7, హోటల్స్కి 14 హోటల్స్కి, స్పోర్ట్స్కి 2, అదర్స్కి వచ్చి 5. ఈ విధంగా మొత్తం 114 ఆర్గనైజేషన్స్కి ఈరోజు 1269 ఎకరాలు ఇవ్వటం జరిగింది. వీటిల్లో ఇంతవరకు తీసుకుంటే కన్స్ట్రక్షన్ 20 ఆర్గనైజేషన్స్కి కన్స్ట్రక్షన్ కమెన్స్మెంట్ అయింది. 9 అయితే కంప్లీట్ చేసినాయి. 9 ఆర్గనైజేషన్ ఇచ్చిన వాటిల్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి యాక్టివిటీ స్టార్ట్ చేసినాయి. 20లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మిగతా వాటిల్లో ఏంటంటే ఒక 18 ఇచ్చిన 114లో 18 మంది పేమెంట్ కట్టాలి. వాళ్ళు పేమెంట్ కట్టే స్టేజ్లో ఉండారు. ఒక 25 మంది అగ్రిమెంట్ స్టేజ్లో ఉండారు. 38 మంది అయితే బిల్డింగ్ డిజైన్స్ చేయించుకుంటున్నారు. ఆ 38 మందిలో కూడా ఒక 13 ఆర్గనైజేషన్స్ డిజైన్ చేసుకోవడానికి ఎంప్లాయ్మెంట్ చేసుకున్నారు. 19 ఆర్గనైజేషన్స్ అయితే డిజైన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఒక ఆర్గనైజేషన్ అయితే సిఆర్డీకి సబ్మిట్ చేశారు అప్రూవల్కి, రేపు ఎల్లుండో ఇవ్వబోతున్నారు. ఒక 5 ఆర్గనైజేషన్స్ ఈ యొక్క డిజైన్ దానికి పేమెంట్ కట్టాలి. వాళ్ళకి నోటీస్ ఇచ్చింది పేమెంట్ కట్టమని. వాళ్ళు కడితే ముందుకు పోతుంది. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఇంతవరకు 114 ఆర్గనైజేషన్స్కి ఇస్తే, అందులో ఒక 3 ఆర్గనైజేషన్స్ హోటల్స్, జిఆర్టీ, స్ప్లెండర్, ఐఆర్సిటిసి, ఈ 3 వాళ్ళ యొక్క రెస్పాన్స్ అంత పాజిటివ్గా లేదు మొదటి నుంచి. అందువల్ల ఏంటంటే అవి క్యాన్సిల్ చేస్తామని జీఓఎం ఈరోజు రికమెండ్ చేయడం జరిగింది. జిఆర్టీ, స్ప్లెండర్, ఐఆర్సిటిసి అంటే రైల్వేస్ది. అంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఐఆర్సిటిసి వాళ్ళు ఈరోజు ఇండియాలో ఏదైతే ఉన్నాయో వాటిల్నే రన్ చేస్తాం, కొత్తగా ఇప్పుడు కట్టడం వద్దని వాళ్ళ పాలసీ డెసిషన్ తీసుకున్నారు. అందువల్ల ఏంటంటే ఈ 3 మాత్రం క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత ఇది కాకుండా ఒక కొన్ని స్కూల్స్కి, కొన్ని హోటల్స్కి అంటే అప్లై చేస్తున్నారు. యాక్చువల్గా ఒక 16 మంది యాక్చువల్గా డిఫరెంట్ హోటల్స్ వాళ్ళు అప్లై చేస్తున్నారు, డిఫరెంట్ స్కూల్స్ వాళ్ళు అప్లై చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇవ్వడానికి ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ఎఫ్పి ఇవ్వడానికి ఈరోజు జీఓఎం దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. అంటే డైరెక్ట్ అలాట్మెంట్ కాకుండా జనరల్గా ఏంటంటే గతంలో కూడా హోటల్స్ని ఆర్ఎఫ్పి పిలిచే ఇచ్చారు. ఇది రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, దాని కింద పిలిచేదానికి యాక్చువల్గా ఈరోజు జీఓఎంని పర్మిషన్ అడిగారు. జీఓఎం పర్మిషన్ ఇచ్చింది. ఇది కాకుండా ల్యాండ్ అలాట్ చేసినప్పుడు 1-2 దగ్గరలో ల్యాండ్ అక్విజిషన్లో ఉంది ల్యాండ్. అవి తీసుకుంటే జీవీ ఎస్టేట్ అండ్ హోటల్స్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి, హైదరాబాద్ ఎడ్యుకేషన్ అకాడమీ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఏంటంటే బ్రాండ్ చేంజ్ చేసుకున్నారు వీళ్ళు, ఎవరు హైదరాబాద్ ఎడ్యుకేషన్ వాళ్ళు. తర్వాత జీవీ ఎస్టేట్స్ హోటల్స్ వాళ్ళది ల్యాండ్ అక్విజిషన్లో ఉంది. అందువల్ల ఆ ప్లేస్ని మార్చారు. సేమ్ ఏకర్లో మార్పు ఏం లేదు. ఎన్ని ఎకరాలు ఇచ్చారో దాన్ని కరెక్షన్ చేయడం జరిగింది. ఇది కాకుండా హెచ్ఆర్డీకి అప్పుడు యాక్చువల్గా ఒక 10 acres ఇచ్చాము. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే లొకేషన్ కొద్దిగా మార్చమన్నారు. 9.78 acres, దానికంటే కొద్దిగా తక్కువ. ఆ లొకేషన్ మార్చలేదు. ఇది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ది. అదేవిధంగా
అది శాఖమూరి దగ్గరికి వచ్చింది. పబ్లిక్ లైబ్రరీస్ అంటే జనరల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా అక్కడ పెడితే, ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టవర్లో వస్తుంది కాబట్టి దాన్ని కొద్దిగా దగ్గరలో పెట్టమన్నారు. అందుకని ఆ విధంగా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ లైబ్రరీస్కి తెలుగు కల్చర్ ఈ మొత్తానికి అంతమంది లైబ్రరీస్కి 6.19 ఎకరాలు ఇచ్చున్నాం. అక్కడే తెలుగు కల్చర్ సెంటర్ కూడా పెడితే బాగుంటుంది, దాని రీసెర్చ్ అంతా అని 2 కలిపి ఇవ్వమన్నారు. 2 కలిపి 9.33 ఎకరాలు ప్రపోజ్ చేసాం. అంటే 6.19 లైబ్రరీకి ఉంటే తెలుగు కల్చర్ దానికి యాడ్ చేసి 9.33 ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది.